వాల్మీకి రామాయణంలోనే బాబాజీ 14 ఏళ్ళు వనవాస టైంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. కానీ రామాయణంలోని ఈ వాల్మీకి రామాయణంలోనే శరద్ ఋతువులోను వర్ష ఋతువులోను సీతా వియోగం గురించి వాల్మీకి రామాయణంలో వర్ణించారు. ఇది ఎంతవరకు భావి? రామాయణాన్ని ఎంతసేపటికి మానవ చరిత్రగానే చూడాలి. మనకు బాగా తెలుసు రాముడు విష్ణు అవతారం అన్న సంగతి తెలుసు. విష్ణు అవతారం ఎత్తి వచ్చాడు అని చెప్తే రావణ వధ జరగదు. రావణుని కానీ సీతను కానీ లక్ష్మణుని కానీ ఎవరినైనా కానీ మానవులుగానే చూపించాలి. అటుపక్క దానవులు ఉన్నారు, ఇటుపక్క మానవులు ఉన్నారు. ఒరే ఈ ఇద్దరిని చూసి నువ్వు మాధవుడిగా ఎలా మారాలా అని చెప్పేదానికి వాల్మీకి మహర్షి ఈ రామాయణం రాశాడు. నరుడుగా ఉన్నప్పుడు మాత్రమే రావణాసుడు చంపబడతాడు తప్ప ఎక్కడైనా రాముడు నేను దేవుడు నేను ప్రకటన చేసేసాడు అంటే రావణ వధ జరగదు. వాని వరం అట్లా. అందుకని ఒక మనిషి భార్య పైన వియోగం ఎట్లా అనుభవిస్తాడు ఆ వియోగ బాధను అక్కడ ప్రకటింపజేశాడు. వాల్మీకి కవి హృదయం అక్కడ పనిచేసింది. అద్భుతమైన వర్ణనలు ఇస్తాడు. ఆ వర్ష ఋతువులో ఉన్నటువంటి చెట్ల వర్ణన, శరద్ ఋతువులో ఉన్న ఆ వాతావరణపు వర్ణన, ఆ ప్రకృతి అప్పుడు ఎట్లా ఉనింది అనేది అంత అద్భుతమైన వర్ణన ఇస్తాడు. వర్ణన ఇస్తూ రాముడి ఈ బాధను కూడా తెలియజేస్తాడు. ఇక్కడ రాముడు శ్రీమన్నారాయణుడు కాదు, దశరథ నందనుడు మాత్రమే, ఒక భార్యను కోల్పోయిన ఒక మామూలు రాజు మాత్రమే. ఒక మామూలు వ్యక్తి భార్యను కోల్పోతే ఏ బాధలు పడతాడు అన్నది వాల్మీకి మహర్షుడు ఊహించి అంత అద్భుతంగా రాశాడు. ఇప్పుడు దాకా మనం ఎన్నో సందేహాలు తెలుసుకున్నాం. వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి అనేక సందేహాలు నివృత్తి చేసినందుకు నమస్కారం. జై గురుదేవ్.